హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజాత వ్లాగ్స్ అండ్ హాల్స్. ఈరోజు మన ఛానల్లో కొత్త వీడియో ఏంటంటే గోంగూర చికెన్ పచ్చడిని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ గోంగూర చికెన్ పచ్చడి చేయడానికి 1 కేజీ బోన్లెస్ చికెన్ కానీ బోన్స్తో అయినా కానీ మీడియం కట్తో పీసెస్ తీసుకొని కొంచెం పసుపు, ఉప్పు, నూనె యాడ్ చేసేసుకొని బాగా కలిపేసేసుకొని మనం పొయ్యి మీద పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి చికెన్ని బాయిల్ చేసుకొని ఇవ్వాలి. ఇలా చికెన్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్ళు వంపేసేసుకొని చికెన్ చల్లారేంత వరకు అలా ఉంచేసుకోవాలి. ఈలోపు మనం ఒక 2 కట్టలు గోంగూరని తీసుకొని ఇలా ఒలిచేసేసుకొని బాగా వాష్ చేసేసి మట్టిపోయేటట్టు ఇలా ఫ్యాన్ గాల్లో కానీ ఎండలో కానీ ఆరబెట్టేసుకోవాలి. తర్వాత చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసుకొని చికెన్ని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. బాయిల్ అయిన చికెన్ని రెడ్గా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చికెన్ మొత్తాన్ని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకో బాండీలో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని తర్వాత మనం కడిగి పెట్టేసుకున్న గోంగూరని యాడ్ చేసేసుకొని గోంగూర మొత్తం ఆయిల్లో ఇలా ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టి నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు మగ్గనివ్వాలి. ఆ తర్వాత చికెన్ ఫ్రై చేసిన ఆయిల్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ మారిపోయి ఇలా రెడ్గా రావాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు అండ్ గోంగూరని దీంట్లో యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు కారం యాడ్ చేసుకోవాలి. గ్రాముల్లో 40 గ్రాముల దాకా ఉంటుంది. మెజరింగ్ కప్స్లో అయితే 1/2 కప్పు ఉప్పుని యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు కారంని యాడ్ చేసుకోవాలి. కారం గ్రామ్స్లో వచ్చేసి ఒక 60 గ్రామ్స్ దాకా కారంని యాడ్ చేసేసుకోవాలి. కారం మంటను బట్టి కారంని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఉప్పు కారం యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చికెన్ పికిల్కి ఒక మసాలా ఉంటుంది. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలుక్కాయలు ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ చేసేసుకొని ఆరబెట్టేసుకొని మసాలా చేసేసుకోవాలి. ఈ మసాలా రెసిపీ మన ప్రీవియస్ వీడియోలో చికెన్ పికిల్ వీడియోలో ఉంటుంది. ఎవరైనా కావాలంటే చెక్ చేయండి. ఈ మసాలా కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని పికిల్ మొత్తం బాగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. పచ్చడి బాగా చల్లారిపోయిన తర్వాతనే మీడియం సైజ్ నిమ్మకాయలు అయితే ఒక 6 నిమ్మకాయలని తీసుకొని ఇలా జ్యూస్ తీసేసుకొని మనం పికిల్లో పోసేసుకోవాలి. ఎంఎల్లో ఒక 60 ml దాకా నిమ్మకాయ రసంని యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. నిమ్మకాయ రసం మాత్రం చల్లారిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి. అంతే అండి, గోంగూర చికెన్ పికిల్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.